తిరుపతిలో 5గురు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. మెహతా, మౌనశ్రీ, గుణశ్రీలతో పాటు మరో 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉదయం 6 గంటలకు విద్యార్థులు స్టడీ అవర్స్ కు వెళ్లారు. అయితే విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈరోజు 3 పిల్లలు మా స్కూల్ నుంచి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఇంటికి నుంచి రాలేదు. కారణం అని అడిగితే పేరెంట్స్ కూడా మాకు కూడా తెలియదు సార్, మా ఇంటికి రాలేదు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పారు. అయితే ఎగ్జామినేషన్స్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ సిలబస్ అయిన తర్వాత షెడ్యూల్ తయారు చేసుకొని ఎగ్జామినేషన్స్ స్టార్ట్ చేసినాము. ఒక చాప్టర్ వైజ్ టెస్టులు 4 టెస్టులు అయినాయి. తర్వాత 4 చాప్టర్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వశ్చన్ పేపర్ని మేము 3 రోజులుగా వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. అయితే ఈరోజు ఎగ్జామ్ ఫిజిక్స్ ఎగ్జామ్ జరిగింది. ఫిజిక్స్ ఎగ్జామ్ బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా ఎగ్జామ్ 6 గంటలకు వస్తారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్లో వస్తారనమాట. ఈ 3 పిల్లలు 6:10కి ఒకరు వచ్చారు. ఇక్కడ 3 పిల్లలు అంటే 3 ఆడపిల్లలు, ఒక బాబు. మౌనశ్రీ, మెహతాజ్ అండ్ గుణశ్రీ, వీళ్ళు 3 ఆడపిల్లలు ఇవాళ ఎగ్జామ్ రాయడానికి 6:10కి ఒకరు, 6:12కి, 6:13 ఇట్లా వచ్చారనమాట. ఆ తర్వాత మంచిగా ఎగ్జామ్ రాసేసి మళ్ళీ 8:10, 8:12 కల్లా వాళ్ళు రాసేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికని ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత ఇంటికాడ నుంచి మనం తిరిగి రాలేదు. పేరెంట్స్కి ఫోన్ చేసినాము, ఇట్లా ఇంటికి కూడా రాలేదు సార్ ఇంకాను అని అన్నారు. అప్పుడు మాకు డౌట్ వచ్చి ఎందుకు రాలేదని కాస్త వాకప్ చేస్తే వాళ్ళు మళ్ళీ వేరే బౌట్స్ అక్కడ బస్ స్టాండు, తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్లేసెస్లో వెతికినాము, కనపడలేదు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు వెళ్ళారు. అది జరిగింది.